నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నమో నారసింహ. అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మనలో చాలా మంది శ్రావణ పౌర్ణమి చాలా వైభవంగా జరుపుకుంటారు. ఆ రోజు ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? హయగ్రీవ జయంతి. మనం జ్ఞానానికి ప్రతీకగా సరస్వతి అమ్మవారని చెప్తాం. కానీ ఆ సరస్వతి అమ్మవారికి జ్ఞానాన్ని అందించిన వారు హయగ్రీవుల వారని చెప్తారు. అటువంటి ఆ స్వామివారి జయంతి కల్పవృక్ష నారసింహ స్వామివారి ఆశ్రమంలో చాలా వైభవంగా జరుగుతుందండి. ఇంకా విశేషాలు ఏంటి ఆ రోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు, నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. హయగ్రీవ జయంతి ముందుగా మీకు శ్రావణ పౌర్ణిమ శుభాకాంక్షలు, అలాగే రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. గురుగారు ఏంటి మరి విశేషం? అంటే శ్రావణ మాసం అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి మాసంలో ఒకటి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలన్నీ కూడా అంటే కుటుంబానికి సంబంధించినటువంటి, కుటుంబ వృద్ధికి సంబంధించినటువంటి, మనకు వరలక్ష్మి వ్రతం తీసుకున్న, శ్రావణ శుక్రవారాలు తీసుకున్న, శ్రావణ శనివారాలు తీసుకున్న, ఇవన్నీ కూడా కుటుంబ వృద్ధికి ఉపయోగపడేటువంటి మాసం అమ్మ ఇది. అలాంటి దాంట్లో శ్రావణ పౌర్ణమి నాడు, శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి శ్రవణ నక్షత్రం. అయితే శ్రావణ పౌర్ణమి నాడు మనం ప్రత్యేకంగా అందరికీ తెలిసినటువంటిది రాఖీ పౌర్ణమి. రెండోది జంధ్యాల పౌర్ణమి నార్మల్ అంటే యజ్ఞోపవీతాన్ని ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఆనాడు తప్పకుండా ఉపాకర్మ చేసుకొని మార్చుకోవాలి, గాయత్రి జపం చేయాలి అని చెప్పి మనకు పెద్దలు చెప్పారు. అందులో ఎక్కువగా అందరూ ఇష్టపడేటువంటిది శ్రావణ పౌర్ణిమ. దాంట్లో రాఖీ పండుగని మనం ఎక్కువ ఇష్టపడి చేసుకుంటాం. అయితే విద్యాధినాథుడైనటువంటి హయగ్రీవ స్వామి వారి యొక్క జయంతి శ్రావణ పౌర్ణిమ. అంటే సకల విద్యలకు కూడా, అంటే మేధా దక్షిణామూర్తి కావచ్చు, సరస్వతి అమ్మవారి కావచ్చు, విద్యకు మీరు అంటే విద్యాధినాథులుగా మీరు ఉండండి అని చెప్పి అనుగ్రహించినటువంటి వాడు హయగ్రీవుడు. అలాంటి హయగ్రీవ స్వామిని మన పిల్లల చేత ఆరాధన చేయించడం, మనము ఆరాధన చేయడం, అంటే హయగ్రీవ అనుగ్రహం అనేటువంటిది ఉంటే అమ్మా, వాక్ అనేటువంటిది ఒక వరద ప్రవాహం ఎలా ఉంటుందో, గంగా ప్రవాహం ఎలా ఉంటుందో అలాంటి అద్భుతమైనటువంటి ప్రవాహం ఉంటుంది అని చెప్తారు పెద్దలు. అంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కావచ్చు, మధ్వ సాంప్రదాయం ప్రకారం కావచ్చు, హయగ్రీవ స్వామి వారికి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు. చాలా విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు హయగ్రీవ స్వామికి. అంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు చేయకపోయినప్పటికీ కూడా పిల్లలు నార్మల్గా హయగ్రీవ స్వామిని సాధారణంగా హయగ్రీవ 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 అనేటువంటి మంత్రాన్ని వాళ్ళు పొద్దున లేచి చదువుకున్నా కూడా విశేషమైనటువంటి హయగ్రీవ అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. అయితే మనకు శాస్త్రంలో ఏం చెప్తారంటే హయగ్రీవము అని ఒక ప్రసాదం ఉంటదమ్మ. ప్రసాదం కూడా ఉంటది. అంటే భగవంతుడు హయగ్రీవుడు, అది ఒక రాక్షసుడి పేరు. మీకు విచిత్రం ఏంటంటే అది ఒక హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మవరం చేత ఆయన తలను శ్రీ మహావిష్ణువుకి పెట్టారు. అంటే ఆ యొక్క ఆ రాక్షసుని వధించిన తర్వాత ఆ తలని శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు. గుర్రం మహన్ హయము అని ప్రసాదం కూడా హయగ్రీవం. హయగ్రీవం అనేటువంటి ప్రసాదం ఉంటుంది. చాలా విశేషమైనటువంటి ప్రసాదం. అంటే పిల్లలకి మనం ఆనాడు ఆ ప్రసాదాన్ని ఇస్తే, అంటే ఇంట్లో చేసి పెట్టడము, లేకపోతే స్వామివారికి హయగ్రీవ స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదం పిల్లలకి ఇవ్వడం అనేటువంటిది అద్భుతమైనటువంటి విశేషమైన ఫలితం ఉంటుందన్న. మనము హయగ్రీవ జయంతి రోజు, అంటే నార్మల్గా హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి రెండు రోజు ప్రత్యేకంగా సకల విద్యాధినాథుడైనటువంటి హయగ్రీవ స్వామి వారికి, కల్పవృక్ష నరసింహ స్వామి వారికి విశేషమైనటువంటి అభిషేకం చేస్తున్నామా. అదేవిధంగా ఇక్కడ విశేషమైనటువంటి హయగ్రీవ స్వామి వారు ఉన్నారు. వారికి అభిషేకించినటువంటి తేనె, అంటే పిల్లలలో చాలా వరకు మా పిల్లడు బాగా కష్టపడుతున్నాడు, చదువుతున్నాడు, కానీ మంచి మార్కులు లేదు, వాడి యొక్క మెదడు అనేటువంటిది చురుగ్గా లేడు, మందబుద్ధితో ఉన్నాడు, అంటే మా వాడు ఇంకేదో స్తబ్దతగా ఉన్నాడు, ఇలా ఎవరనుకున్నా, లేదా మా వాడు ఇంకా మంచిగా చదువుకోవాలి, ఇలా ఎవరనుకున్నా కూడా ఆనాడు ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఇచ్చేటువంటి తేనె, యాలకలు అంటే ఇలాచి అంటాం కదా, ఆ ప్రసాదం అనేటువంటిది చాలా విశేషం. సాధారణ ఇక్కడ ఆ రోజు స్వామివారికి అభిమంత్రించబడి ఆ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుందమ్మ. అది మన పిల్లలకు పెడితే ఖచ్చితంగా చాలా మార్పు ఉంటుంది. వాళ్ళ యొక్క విద్యా బుద్ధుల్లో కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో కావచ్చు, ఖచ్చితమైనటువంటి మార్పు ఉంటుంది. ఆ తర్వాత హయగ్రీవ హోమం చేస్తామమ్మ. హయగ్రీవ స్వామి వారికి సంబంధించినటువంటి హోమాన్ని మనం చాలా విశేషంగా చేస్తున్నాం. హయగ్రీవ ప్రసాదాన్ని కూడా పిల్లలందరికీ వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి మనం ఆ యొక్క హయగ్రీవం అనేటువంటి ప్రసాదాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొక విశేషం ఏంటంటే, మనకు శాస్త్రంలో ఆదిశంకరాచార్య స్వామి వారు చెప్పినటువంటి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో మాతానృసింహశ్చ పితానృసింహ భ్రాతానృసింహశ్చ సగానృసింహ విద్యానృసింహో ద్రవిణం నృసింహ అని, అంటే తల్లి, తండ్రి, స్నేహితుడు, అన్న, అంటే అన్నయ్యగా కూడా భగవంతుని భావించి ఆదిశంకరాచార్య స్వామి చెప్పారు. అంటే తల్లివి, తండ్రివి, గురువువి, దైవానివి,
అన్నయ్య ఫ్రెండ్ కూడా స్వామివారి సోదరుడితో సోదరుడు. అదే విధంగా స్నేహితుడితోటి కూడా పోల్చారు. ఆ, మనందరం కూడా అంటే ఆశ్రిత భక్తవత్సలుడైనటువంటి భగవంతుడికి రాఖీతోటి ముడుపు కట్టేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం ఈ యొక్క శ్రావణ పౌర్ణమిలో చేస్తున్నాం. ఆహా. ఏంటి స్వామి ఇది విశేషంగా ఉంది? రాఖీతో ఏంటంటే రాఖీ అనేటువంటిది రక్షాబంధనం. ఆ, మనం ఇప్పుడు రాఖీ అని పిలుస్తున్నాం, ఇంకోటి పిలుస్తున్నాం, కానీ ఆనాడు పెద్దల కాలం నుంచి ఇది రక్షాబంధనం. అంటే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనందరం కూడా దేశానికి రక్ష అనేటువంటి సామెతను పెద్దల వాళ్ళు చెప్పేవాళ్ళం. ఉమ్, ఆ రక్షాబంధనం తోటి భగవంతుడికి ప్రదక్షిణ చేసి ఉమ్. ఆ రక్షాబంధనాన్ని స్వామికి సమర్పించేటువంటి, ఓ, మీ యొక్క అన్నదమ్ములు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి అనేటువంటి సంకల్పంతో ఇక్కడ ప్రత్యేకంగా ఆనాడు ఎవరైనా మీ అన్నదమ్ముల పేర్ల పైన ఇక్కడ ప్రత్యేకంగా అర్చన చేయించుకోవచ్చు, ఉమ్, ప్రత్యేకంగా హోమం చేసుకోవచ్చు. స్వామివారికి రాఖీతోటి రక్షాబంధనం తోటి స్వామివారికి ముడుపు కట్టచ్చు. ఆయనే అన్నయ్యగా భావిస్తే ఉమ్. ఆయన రక్షించేవాడు అన్నయ్యగా ఉంటే మన జోలికి ఇంక ఎలాంటి వాడైనా వస్తాడా? ఎవరు రారు. అసలు అవకాశమే లేదు. లేదు. ఆ, కాబట్టి అంత అద్భుతమైనటువంటి భాగ్యాన్ని ఉమ్. అందరి స్త్రీమూర్తులకు ఇవ్వాలనేటువంటి సంకల్పాన్ని మేము చేసాం. చాలా మంచి ఆలోచన. ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి ప్రతి స్త్రీమూర్తి తప్పకుండా ఆనాడు స్వామివారి సన్నిధిలో దర్శించుకొని మీ కుటుంబ సభ్యులు అంటే మీ అన్నదమ్ముల పేర్ల మీద తప్పకుండా పూజ చేయించుకొని స్వామివారికి రక్షాబంధనంతో కూడుకున్నటువంటి రాఖీని ఇక్కడ స్వామివారికి సమర్పించి వెళ్ళండి. ఉమ్, మనల్ని అందరినీ కాపాడేటువంటి బాధ్యతని ఆయనకి అప్పచెప్పండి. ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంటుంది. ఉమ్. అది. ఎలా ఎప్పటి నుంచే ప్రారంభం అవుతాయండి? ఉదయం ఏ సమయం ఆ రోజు నుంచి? ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రారంభమవుతుందమ్మా. ఉమ్, మొదటగా గోపూజ, తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకం, తర్వాత హోమం. ఈ వరుస క్రమంలో వాళ్ళు పాల్గొంటూనే ఉండొచ్చు. ఉమ్. ముడుపు కట్టేటువంటి వాళ్ళు ముడుపు కడుతూ ఉండొచ్చు. స్వామివారికి రక్షాబంధనం కట్టేటువంటి వాళ్ళు రక్షాబంధనం కట్టచ్చు. ఇవన్నీ వరుస క్రమం జరుగుతూనే ఉంటుంది రాత్రి దాకా. ఉమ్, వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఆ రోజు రాత్రి దాకా కూడా మనం ఈ యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతున్నాము. ఉమ్. విద్యార్థులకు ఒక మంచి అవకాశం అవును, రావడానికి. విద్యార్థులకు మంచి అవకాశం, ఉమ్. స్త్రీమూర్తులకు ఇంకా అద్భుతమైనటువంటి అవకాశం. ఉమ్. ఇంకేమైనా ద్రవ్యాలు ఏమైనా తీసుకురావాలా అండి? వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాల్సి ఉంటుందా? అంటే హయగ్రీవ స్వామి వారికి ఉమ్. యాలకలతో చేసినటువంటి దండను వేస్తారమ్మా. అంటే మన ఆ. పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో యాలకల్ని గుచ్చి 27 కానీ 32 కానీ 54 కానీ ఇలా గుచ్చి ఆ యాలకల్ని దండని స్వామివారికి సమర్పిస్తారు. అది స్వామివారికి ఆరగింపు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది వేయడం ద్వారా ఏమవుతుందంటే మంచి విద్యా బుద్ధులు వస్తాయని చెప్పి నమ్మకం. అది చాలా విశేషంగా ప్రసాదంగా కూడా మనకి మళ్ళీ ఇచ్చేస్తారు. మళ్ళీ అందిస్తారండి. అవును, ఉమ్. ఇవి ఒకటి తీసుకొస్తే చాలు, మిగతా అవన్నీ ఇక్కడ ఇక్కడే అందుబాటులోనే ఉంటాయి. ఉంటాయి. మొత్తం మీద ఒక మంచి అవకాశము. ప్రతిదీ అంటే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టే వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా అన్ని ఆయనే దిక్కు అనుకుని వస్తారండి. ఇంకా ఒక అవకాశం ఇది ఈ శ్రావణ పౌర్ణిమ రోజు ఎవరు మిస్ చేసుకోకుండా. మరి ఇంకా పిల్లలకు అన్నారు కాబట్టి చాలా మంది ముందుకు రావచ్చు. ఇంకొక విశేషం ఏంటంటే శుక్రవారం ఏమో వరలక్ష్మి వ్రతం వచ్చింది అవునమ్మా. గారు, తర్వాత శ్రావణ పౌర్ణమి సెకండ్ సాటర్డే ఉంది, తర్వాత ఆదివారం సెలవులు ఉంటే కనుక చక్కగా వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది రావడానికి పిల్లల్ని తీసుకుని. అవునమ్మా, అవును. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. విన్నారు కదా, పూర్తి అడ్రస్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి, అలాగే ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే కాల్ చేసి రండి. దాంతో పాటుగా చాలా అద్భుతమైన అవకాశం ఇది. పిల్లలు వాళ్ళ చదువు విషయంలో వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాం. అంత కష్టపడి పిల్లల్ని చదివిస్తాము. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో సరిగ్గా చదువుకోలేని వాళ్ళు, కాస్త మందబుద్ధిగా ఉన్నారు, కొంచెం యాక్టివ్గా లేరు, పిల్లలు చదువుతున్నారు కానీ మార్కులు సాధించలేకపోతున్నారు, కాన్సన్ట్రేటెడ్గా ఉండలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి హయగ్రీవ స్వామివారి అనుగ్రహం ఉంటే చాలా మంచిది అని అంటున్నారు. చిన్న చిన్న పరిహారాలండి ఇవి. మీరు దగ్గర ప్రాంతాల్లో ఉంటే కనుక చక్కగా అప్పుడు రండి. 3 రోజులు చాలా మందికి సెలవు ఉంటుంది, లేదంటే సెకండ్ సాటర్డే సండే 2 రోజులు సెలవు ఉంటుంది. కాబట్టి దగ్గర తీసుకుని పిల్లల్ని ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు, ఇక్కడ కాసేపు గడపొచ్చు. స్వామి ఎదురుగుండా కూర్చోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం, అది అనుగ్రహమే. అది మీరు ఆ రోజు రావచ్చు. అలాగే ఎవరైతే రాఖీ పూర్ణిమ మాకు సోదరులు లేదని బాధపడే వాళ్ళకి చక్కటి అవకాశం అండి. నాకైతే అదే అనిపించింది. చాలా మంది మహిళలు అనుకుంటూ ఉంటారు ఒక రక్షణగా స్వామి ఉంటే ఇంకంతకన్నా ఏం కావాలి. అలాంటి వాళ్ళు ఒకవేళ మీకు సోదరులు ఉంటే వారి పేరు మీద పూజలు చేయించుకోవచ్చు, లేదంటే కదా స్వామి మీ సోదరుడిగా భావించి ఆయనకి అంకితం ఇచ్చుకుని ఆయనకే రాఖీ ఇస్తున్నాం అన్నట్లుగా మీరు ముడుపు, రాఖీతో పాటుగా ముడుపు ఇక్కడ కట్టవచ్చు అనమాట. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. నమస్కారం.